హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రియా చిట్టి ఫోటోని పగలగొట్టి అను ఆ ఫోటో పగలగొట్టిందని రామచంద్రయ్యకి చెప్తుంది. రామచంద్రయ్య అనుని కొట్టబోతూ ఉంటాడు. ఇంతలో రాధ రామచంద్రయ్య దగ్గరకు వచ్చి, గురువు ఆ ఫోటో పగలగొట్టింది నేను. ఆ ఫోటో క్లీన్ చేస్తూ ఉంటే జారి కింద పడిపోయింది. సారీ, ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటుంది. నేను పగలగొట్టానని తెలిస్తే మీరు నన్ను తిడతారని పాపం ఆ తప్పు తన మీద వేసుకుంది. అనసూయ అంటే మీకు చాలా ఇష్టం కదా, మీరు తను ఏమీ అనరనే ధైర్యంతో నేను చేసిన తప్పుని అని రాధ అంటూ ఉంటే రామచంద్రయ్య తన మీద వేసుకుందంటావు అంతేనా అని అడుగుతాడు. రాధ అంతే అంటుంది. రామచంద్రయ్య ఆపు, రూమ్లో వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఫోటో పగిలింది. రూమ్లో లేని నువ్వు ఈ ఫోటో పగలగొట్టాను అంటే నేను ఎలా నమ్ముతా అనుకున్నావు అంటాడు. మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నువ్వు ఆ హద్దును కూడా దాటేసి చేయని తప్పుని నీ మీద వేసుకుంటున్నావు. అందరి పాపాలను మోసే పాపాల భైరవుల్లా అందరి తప్పులు నువ్వు మోయాలనుకుంటున్నావా? ఎదుటి వాళ్ళను కాపాడడానికి అందరి తప్పులు నీ మీద వేసుకుంటుంటే రేపు నిన్ను కాపాడడానికి ఎవరూ ముందుకు రారు. అతి మంచితనం అతి ప్రమాదకరం, గుర్తుంచుకో అంటాడు. అనసూయ తను తప్పించుకోవడానికి తన తప్పుని నా మీద వేసింది ప్రియా. నన్ను తప్పించడం కోసం రాధ చేయని తప్పుని తన మీద వేసుకుంటుంది. ఇలాంటి మనిషికి దగ్గరగా ఉంటూ ఇలాంటి రాధన నేను ఇన్ని రోజులు దూరంగా పెట్టింది అని అనుకుంటుంది. రామచంద్రయ్య అనసూయతో రాధ పగలగొట్టిందా అని అడుగుతాడు. అనసూయ లేదు మామయ్య అంటుంది. రామచంద్రయ్య రాధతో నువ్వు పగలగొట్టలేదని అనసూయ కూడా చెప్పింది అంటే తనే పగలగొట్టానని ఒప్పుకుంటుంది కదా అంటాడు. రాధ తను కూడా కావాలని పగలగొట్టుది కదా గురూజీ. ఆ ఫోటోని క్లీన్ చేస్తున్నప్పుడు ఏదో చేయి జారి అలా జరుగుంటుంది. చిట్టి అంటే అనసూయకు కూడా ఇష్టం కదా. పొరపాటున జరిగిన తప్పుని క్షమించి తనను వదిలేయండి ప్లీజ్ అంటుంది. రాధ ఆ ఫోటో మీదున్న గాజు ముక్కలు తీస్తూ ఉంటే రాధ చేతి వేలికి గాజు ముక్క గుచ్చుకొని అరుస్తుంది. రామచంద్రయ్య పగిలిన నా ప్రాణాన్ని నేనే సరిచేసుకుంటాను, నువ్వెళ్ళు అంటూ రాధను కోప్పడతాడు. రాధ వెళ్ళిపోతుంది. ప్రియ కూడా వెళ్ళిపోతుంది. అను రామచంద్రయ్యను బాధగా చూసి వెళ్ళిపోతుంది. రామచంద్రయ్య చిట్టి ఫోటోను చూసి బాధపడుతూ ఉంటాడు. ఇక విక్రమ్ కృష్ణ పోలీస్ స్టేషన్లో ఉంటాడు. భవానీ శంకర్ విక్రమ్ కృష్ణ దగ్గరకు వస్తాడు. తనకు తెలిసిన లాయర్ ద్వారా తను సేనయ్య కోసం బెయిల్ తీసుకొచ్చాను అని చెప్పి బెయిల్ పేపర్స్ విక్రమ్ కృష్ణ చేతికిచ్చి మా కోడలు రాధ చేతితో సంతకాలు పెట్టించి బెయిల్ కోసం అప్లై చేస్తే వెంటనే బెయిల్ వచ్చేస్తుంది అంటాడు. సేనయ్య బయటకు వచ్చేస్తే మా కోడలు రాధ బాధల్లోంచి బయటకు వస్తుంది, నువ్వు కూడా సంతోషపడతావు అంటాడు. విక్రమ్ కృష్ణ ఆయనకు ఎప్పుడు ఎలా బెయిల్ అప్లై చేయాలో ఆయన్ను ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు అంటాడు. భవానీ శంకర్ నీకు తెలియదని కాదబ్బాయి, మా లాయర్కు బాగా తెలుసు, ఆయన సలహా తీసుకోమంటున్నాను అంటాడు. విక్రమ్ కృష్ణ అక్కర్లేదు, ఎవరి సలహా హెల్ప్ నాకు అక్కర్లేదు అంటాడు. భవానీ శంకర్ ఎవరి సలహా అక్కర్లేదనుకున్నప్పుడు నువ్వే బయటికి తీసుకురాగలిగినప్పుడు సీనయ్యను త్వరగా బయటికి తీసుకురావచ్చు కదా, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అంటే ఏదైనా బలమైన కారణం ఉందా అబ్బాయి అని అడుగుతాడు. సీనయ్య బయటికి రాకుండా ఉండడం వల్ల నీకేమైనా ఉపయోగం ఉందా, లేక రాధకేమైనా ఉపయోగం ఉందా, లేకపోతే సీనయ్యకి ఏదైనా ఉపయోగమా, లేక మీ ముగ్గురికి జాయింట్గా ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ మీరు ఈ విషయం గురించి ఎంత మాట్లాడినా మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు అంటాడు. భవానీ శంకర్ ఇందులో నాకేం ఉపయోగం ఉంటుంది, సీనయ్య బయటకు రావడం వల్ల నీకే ఉపయోగం, మా కోడలు చాలా సంతోషిస్తుంది కదా అంటాడు. విక్రమ్ కృష్ణ ఎవరిని ఎప్పుడు సంతోషపెట్టాలో ఎలా సంతోషపెట్టాలో నాకు బాగా తెలుసు, వెళ్ళి ఇక్కడి నుంచి అంటాడు. భవానీ శంకర్ అది కాదబ్బాయి అని అంటూ ఉంటే విక్రమ్ కృష్ణ గెట్అవుట్ అంటూ బెయిల్ పేపర్స్ని చింపేస్తాడు. భవానీ శంకర్ ఎప్పుడూ లేనిది అంత ఆవేశపడుతున్నావేంటబ్బాయి అని అడుగుతాడు. విక్రమ్ కృష్ణ గెట్అవుట్ అంటాడు. భవానీ శంకర్ మంచిదబ్బాయి, నాకు కావాల్సింది వచ్చేసింది, వస్తాను అంటూ వెళ్ళిపోతూ దొరికా విక్రమ్ కృష్ణ అనుకుంటాడు. అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా సీనయ్యను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉన్నా ఏదో కారణం వల్లే నువ్వు సీనయ్యను లోపలే ఉంచుతున్నావు, అదేంటో తెలుసుకుంటాను అనుకుంటాడు. ఇక అనసూయ కిచెన్లో ఉన్న రాధ దగ్గరకు వస్తుంది. రాధ ఏంటి అనసూయ, కాఫీ కావాలా, టీ కావాలా, స్నాక్స్ కావాలా, ఏం కావాలో చెప్పు, చిటికెలో చేసేస్తాను అంటుంది.
అను రాధను తనతో తీసుకెళ్ళి రాధను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఇంత జరిగినా కూడా ఏం జరిగినట్లు ఎలా ఉండగలుగుతున్నావు రాధా అని అడుగుతుంది. రాధ జరిగిన దానివల్ల సంతోషం కలిగితే దాన్ని గుర్తుపెట్టుకోవాలి, బాధ కలిగిందంటే మర్చిపోవాలి అంటుంది. అను ఇంతకాలం నిన్ను అపార్థం చేసుకున్నాను అంటుంది. రాధ థ్యాంక్స్ అంటుంది. అను అపార్థం చేసుకున్నాను అంటే థ్యాంక్స్ చెప్తావేంటి అంటుంది. రాధ ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అంటుంది. అటుగా వెళ్తూ ఉన్న రామలింగం రాధ అనసూయలను చూసి ఇదేంటి ఈరోజు అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి అనుకుంటాడు. నాతో ప్రేమగా ఉండే వికీగాడు చెంపదెబ్బ కొట్టాడు. రాధంటే కోపంగా ఉండే అను రాధకు ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఏంటి ఈ ప్రకృతి వైపరీత్యం అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు రామలింగం. అను రాధతో ఎవరు ఎలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది రాధ అంటూ థ్యాంక్ యూ అంటుంది. రాధ ఫస్ట్ ఎయిడ్ చేసినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అంటూ థ్యాంక్ యూ అంటుంది. ఇక భవానీ శంకర్ దగ్గరకు దమయంతి వస్తుంది. భవానీ శంకర్ దమయంతితో ఆ విక్రమ్ కృష్ణ కావాలనే సీనయ్యను బయటకు తీసుకురావడం లేదని కన్ఫర్మ్ అయింది అంటాడు. దీనికి 2 రకాల కారణాలున్నాయి అంటూ ఒకటి సీనయ్య జైల్లో ఉండడమే సేఫ్ అని అనుకుని ఉండొచ్చు అంటాడు. దమయంతి అలా ఎందుకు అనుకుంటాడు అంటుంది. భవానీ శంకర్ వాడు బయటకు వస్తే మనం చంపేస్తాం కదా అందుకు అంటాడు. నంబర్ 2 అంటూ ఆ విక్రమ్ కృష్ణ గాడు రాధ ఇద్దరు ఒకరికొకరు అవసరం కోసం పెళ్లి చేసుకుని ఉండొచ్చు. ప్రియతో పెళ్లి తప్పించుకునేందుకు విక్రమ్ కృష్ణ, సీనయ్యను జైలు నుంచి బయటికి తీసుకొచ్చేందుకు రాధ టెంపరీగా 3 పెళ్ళాలుగా ఉండాలని అగ్రిమెంట్ చేసుకుని డమ్మీ పెళ్లి చేసుకుని ఉంటారు అంటాడు. దమయంతి నువ్వు చెప్పేది వింటూ ఉంటే అంతా అయోమయంగా ఉంది అంటుంది. భవానీ శంకర్ నేను అన్నీ తెలుసుకుంటాను. విక్రమ్ కృష్ణ సీనయ్యను ఎందుకు బయటకు తీసుకురావడం లేదో, రాధ ఎందుకు తొందర పెట్టడం లేదో అది కూడా తెలుసుకుంటాను. అవన్నీ తెలుసుకుని అప్పుడు వాళ్ళిద్దరికీ చెక్ పెడతాను అంటాడు. ఇక విక్రమ్ కృష్ణ రూమ్ లోపలికి వచ్చి వార్డ్రోబ్ ఓపెన్ చేస్తాడు. వార్డ్రోబ్లో దాక్కుని ఉన్న రాధ బౌ అంటూ విక్రమ్ కృష్ణను భయపెడుతుంది. విక్రమ్ కృష్ణ అరుస్తూ కింద పడతాడు. రాధ పెద్దగా నవ్వుతూ విక్రమ్ కృష్ణ దగ్గరకు వచ్చి పెద్ద పోలీసు భయపెట్టేస్తే భయపడిపోయాడు అంటుంది. విక్రమ్ కృష్ణ పిచ్చి పిచ్చిగా ఉందా, అవతలి వాళ్ళు టెన్షన్లో ఉంటే నీకు చిన్నపిల్లల ఆటలా ఉందా అంటాడు. రాధ కూల్ సార్ కూల్, పొద్దుటి నుంచి డ్యూటీ చేసి టెన్షన్లో ఉంటారని నవ్విద్దామని అంటుంది. విక్రమ్ కృష్ణ చీ అనుకుంటూ బెడ్ మీద కూర్చుంటాడు. రాధ పక్కనే కూర్చుంటూ ఇంతకీ ఏంటా టెన్షన్ చెప్పండి అంటుంది. విక్రమ్ కృష్ణ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాడు. రాధ చెప్తే తోచిన సాయం చేస్తాను కదా అంటుంది. విక్రమ్ కృష్ణ నీ సాయం నాకు అక్కర్లేదు అంటాడు. రాధ పోనీ సలహా తీసుకోండి అంటుంది. విక్రమ్ కృష్ణ అక్కర్లేదని చెప్పాను కదా అంటాడు. రాధ పోనీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అంటుంది. విక్రమ్ కృష్ణ నువ్వే నా ప్రాబ్లం అంటాడు. రాధ నేను ప్రాబ్లం ఏంటి అంటూ మీరేదో దాస్తున్నారు, ఏదైనా మనతో డైరెక్ట్గా ఉండాలి, ఏదైనా మన దగ్గర దాచారని తెలిసిందో అంటూ విక్రమ్ కృష్ణకు వార్నింగ్ ఇస్తుంది రాధ. విక్రమ్ కృష్ణ వెళ్ళిపోతూ ఉంటే రాధ విక్రమ్ కృష్ణను ఆగమని చెప్పి విక్రమ్ కృష్ణతో మాట్లాడాలి అంటుంది. విక్రమ్ కృష్ణ సమస్య ప్రియ గురించే కదా అంటూ ప్రియకు పెళ్లి చేసి పంపించేస్తే సమస్య సాల్వ్ అవుతుంది కదా అంటుంది. విక్రమ్ కృష్ణ అవును కదా అంటూ ఈ ఐడియా నాకు రాలేదేంటి అంటాడు. రాధ బుర్రలో కూర్చుండే వాళ్ళకే ఇలాంటి ఆలోచనలు వస్తాయి అంటుంది. విక్రమ్ కృష్ణ పక్కన నీలాంటి వాళ్ళుండి తినేయడం మొదలు పెడితే ఇక గుజ్జేం ఉంటుంది అంటాడు. నువ్వు చెప్పినట్లే ప్రియకు పెళ్లి చేసి పంపిస్తే హ్యాపీగా మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అంటాడు. పర్మనెంట్గా నిన్ను మా ఇంట్లో నుంచి పంపించేయచ్చు, నువ్వు వెళ్ళిపోయాక నేను ప్రశాంతంగా ఉండొచ్చు అంటాడు. రాధ సైలెంట్గా ఉండడం చూసి ఏంటి మా ఇంటి నుంచి వెళ్ళిపోవాలంటే ఫీల్ అవుతున్నావా, లేక నన్ను వదిలి వెళ్ళిపోవాలంటే ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు. రాధ నేనేం ఫీల్ అవ్వట్లేదు, అస్సలు ఫీల్ అవ్వట్లేదు అంటుంది. విక్రమ్ కృష్ణ నీ అగ్రిమెంట్ తలనొప్పి పోతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటాడు. రాధ నేను కూడా నీ తలనొప్పి వదిలిపోతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటుంది. బాడీ పెరిగినా బ్రెయిన్ పెరిగిని నీలాంటి వాడిని భరించే బాధ తప్పించుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటుంది. విక్రమ్ కృష్ణ మరి ముఖం ఎందుకు డల్గా పెట్టుకున్నావు అంటాడు. రాధ ఎందుకంటే మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని నేను మా ఇంటికి వెళ్ళిపోయాక నువ్వు మా నాన్నను నిర్దోషిగా నిరూపిస్తావా లేదా, నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కదా అని నా ప్రాబ్లం వదిలేస్తావేమో అని నా భయం. అలా వదిలేవు కదూ, మా నాన్నను నిర్దోషి అని నిరూపిస్తావు కదూ అని అడుగుతుంది. విక్రమ్ కృష్ణ
రాధ చెయ్యి తన చేతిలోకి తీసుకుని, మీ నాన్నను నిర్దోషి అని నిరూపించడం నా బాధ్యత, నిరూపిస్తాను అంటాడు. రాధ హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటుంది. విక్రమ్ కృష్ణ, మన నెక్స్ట్ టాస్క్ ఏంటి అంటాడు. రాధ, ప్రియ పెళ్లి చేయడానికి ఇంట్లో వాళ్ళని ఒప్పించడం అంటుంది. విక్రమ్ కృష్ణ, అంత తేలిగ్గా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారంటావా అని అడుగుతాడు. రాధ, కొంచెం కష్టమైనా ఒప్పిద్దామంటుంది. విక్రమ్ కృష్ణ, వాళ్ళు ఒప్పుకున్నా ప్రియ ఒప్పుకుంటుందా అని అడుగుతాడు. రాధ, ఇంకొంచెం కష్టమైనా ఒప్పిద్దామంటుంది. విక్రమ్ కృష్ణ ఓకే అంటూ ముందు పెద్దవాళ్ళ దగ్గర బాంబు పేలుద్దామంటాడు. రాధ ఆల్ ద బెస్ట్ అంటూ విక్రమ్ కృష్ణకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఇక అను డల్గా కూర్చుని ఉంటుంది. రామలింగం అను దగ్గరకు వచ్చి రాధ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు. అను నీకెలా తెలుసు అని అడుగుతుంది. రామలింగం నార్త్ పోల్ దగ్గరకు సౌత్ పోల్ వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయడం చూశాను అంటాడు. ఈ ప్రకృతి వైపరీత్యం ఎలా జరిగింది అంటాడు. అను జరిగిన విషయం చెప్తుంది. రామలింగం బాగా జరిగింది అంటూ నీకు అలాగే జరగాలి అంటాడు. ప్రియా ప్రియా అంటూ రాసుకుని పూసుకుని తిరిగినందుకు తను చేసిన తప్పుని ప్రియా నీ మీద వేసి నేను ఇరికించాలనుకునింది. ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళో అర్థమైందా? ఇప్పటికైనా ప్రియా మీ అన్నయ్యకు కరెక్ట్ కాదని అర్థమైందా? రాధే మీ అన్నయ్యకు కరెక్ట్ అని అర్థమైందా అని అడుగుతాడు. ఈ విషయం మీ అన్నయ్యకు తెలుసా అని అడుగుతాడు. అను తెలియదు అంటుంది. రామలింగం ఎప్పటికీ ఈ విషయం వాడికి తెలియకూడదు. చిట్టి అంటే వాడికి ప్రాణం కదా. అలాంటి చిట్టి ఫోటోని ప్రియ కావాలని పగలగొట్టింది అంటే వాడు తట్టుకోలేడు. ఆ బాధలో ప్రియను పీక పిసికి చంపినా చంపేస్తాడు. సో ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు అని చెప్పి రామలింగం వెళ్ళిపోతూ ఉంటాడు. అను రామలింగంని ఆపి ఐఎమ్ సారీ అంటుంది. ఎన్ని రోజులు నువ్వు ఎంత చెప్పినా వినకుండా, మా అన్నయ్య ఇష్టాన్ని కూడా గౌరవించకుండా తప్పుగా బిహేవ్ చేశాను అంటూ రామలింగంని హక్ చేసుకుని బాధపడుతుంది. రామలింగం, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, అది చాలు అంటాడు. ఇక నుంచి మనకంతా హ్యాపీయే అంటూ ఈ శుభ సందర్భంలో అని చెప్పి అనుకి ముద్దు పెట్టబోతూ ఉంటే అను నాన్న నేను కాదు అంతా ఇతనే అంటూ అరుస్తుంది. రామలింగం పారిపోతాడు. అను ఊరికే అరిచాను అంటూ నవ్వుతూ ఉంటుంది. ఇక విక్రమ్ కృష్ణ అందరి ముందు ప్రియ పెళ్లి గురించి మాట్లాడుతూ ఉంటాడు. వసుంధర, రామచంద్రయ్య, దమయంతి ప్రియకు పెళ్లి సంబంధం తీసుకొచ్చినందుకు విక్రమ్ కృష్ణ రాధని తిడుతూ ఉంటారు. దమయంతి విక్రమ్ కృష్ణతో, ఇంకొకసారి నా కూతురి పెళ్లి గురించి ఆలోచించినా, నా కూతురికి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చినా మర్యాదగా ఉండదని నీ పెళ్ళాం కాని పెళ్ళానికి చెప్పుకో. నువ్వు కూడా గుర్తుపెట్టుకో. పెళ్ళాం మాట విని ప్రియకు పెళ్లి చేయాలని చూసావో అని అంటూ ఉంటే ప్రియ కూల్ మామ్ అంటూ దమయంతి దగ్గరకు వచ్చి ఎందుకు అనవసరంగా బావ మీద సీరియస్ అవుతున్నావు అంటుంది. దమయంతి, వాడు ఏమంటున్నాడో తెలుసా? రాధకు తెలిసిన ఏదో ఎన్ఆర్ఐ సంబంధం ఉందంట. ఆ ఎన్ఆర్ఐ గాడికి నిన్నిచ్చి పెళ్లి చేద్దామంటున్నాడు అంటుంది. ప్రియా అందుకు హ్యాపీ అవ్వాలి కానీ ఇలా సీరియస్ అవుతావేంటి మమ్మీ అంటుంది. కన్న తల్లివి నువ్వు నా పెళ్లి గురించి ఆలోచించలేకపోయినా బావా రాధ ఎంతలా ఆలోచిస్తున్నారో చూడు. నేను బావను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అనుకోకుండా బావ రాధను పెళ్లి చేసుకున్నాడు. అంత మాత్రాన నేను పెళ్లి పెటాకులు లేకుండా లైఫ్లో ఏడుస్తూ కూర్చోవాలా? నా గురించి నా ఫ్యూచర్ గురించి ఆలోచించి బావ వాళ్ళు సంబంధం తీసుకొచ్చారు కాబట్టి ఆ సంబంధం చేసుకోవడానికి నేను రెడీ అంటుంది. సునంద, నందగోపాల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. దమయంతి ప్రియతో నీకేమైనా పిచ్చెక్కిందా? నువ్వేంటి వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకోవడం ఏమిటి అంటుంది. ప్రియా చేసుకోక సోలో బ్రతికే సో బెటర్ అనుకుంటూ బాధపడుతూ బ్రతికేయమంటావా? ఇంకా ఏ కాలంలో ఉన్నావు మమ్మీ అంటుంది. మాది జెన్సీ బ్యాచ్. లవ్ అనేది లైఫ్లో ఒక పార్టే కానీ అదే లైఫ్ అనుకునే జనరేషన్ కాదు మాది. లవ్లో ఫెయిల్ అయితే కొంచెం ఫీల్ అవుతాము, తర్వాత కొత్త ఫీలింగ్స్ తెచ్చుకుని మూవ్ ఆన్ అయిపోతాము. సో బావ వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం చేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను, మీరు కూడా ఒప్పుకోండి అని చెప్పి ప్రియా వెళ్ళిపోతుంది. ప్రియని పిలుస్తూ దమయంతి కూడా వెళ్ళిపోతుంది. నందగోపాల్ విక్రమ్ కృష్ణతో, ప్రియ ఒప్పుకుందిరా, వెంటనే ఏర్పాట్లు చేసి వెంటనే పెళ్లి కూడా చేసేయండి అంటూ వసుంధరను చూస్తూ, అది అత్తయ్య గారు ఒప్పుకుంటేనే వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి, లేకపోతే లేదు అంటూ సునందని తనతో రమ్మని చెప్పి నందగోపాల్ వెళ్ళిపోతూ ఉంటాడు. వసుంధర, రామచంద్రయ్య కూడా వెళ్ళిపోతారు. అను, రామలింగం విక్రమ్ కృష్ణ దగ్గరకు వస్తారు. అను విక్రమ్ కృష్ణతో, ఏంటన్నయ్యా నువ్వు ఇంకా షాక్లోనే ఉన్నావు? ప్రియ పెళ్లికి ఒప్పుకుంది కదా, సైలెంట్గా ఉన్నావేంటి అంటుంది. రాధ ఒప్పుకున్నందుకే అంత షాక్ అయ్యారు, పాపం ఇంకా షాకులోంచి తేరుకోలేకపోతున్నారు అంటుంది. విక్రమ్ కృష్ణ అసలు ఇంత సింపుల్గా ప్రియ ఎలా ఒప్పుకునింది అంటాడు. రాధ కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు కదా,
తనకు కళ్యాణ గడియలు వచ్చినట్టున్నాయి, అందుకే ఒప్పుకుంది అంటుంది. విక్రమ్ కృష్ణ కాదు తను ఒప్పుకోవడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది అంటాడు. రాధ ఏదైతే ఏంటిలే, ఒప్పుకుంది కదా, హ్యాపీ అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది రాధ. విక్రమ్ కృష్ణ ఆ కారణం తెలుసుకునేంత వరకు నేను హ్యాపీగా ఉండలేను అంటూ రాధను పిలుస్తూ రాధ వెనకే పరిగెత్తుతాడు. అను రామలింగంతో ప్రియ పెళ్లికి ఒప్పుకున్నందుకు సంతోషించక అన్న ఏంటి రీజన్స్ వెతుకుతున్నాడు అంటుంది. విక్రమ్ కృష్ణ రాధతో ప్రియ ఎందుకు ఒప్పుకుందో తెలియట్లేదు, నువ్వే ఏదో చేసి ప్రియను ఒప్పించావని నా అనుమానం అంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.